శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. 2 సమూయేలు 23 అధ్యాయం 6 వచనం నుండి ఈరోజు మనం పాఠం చెప్పుకుంటాము. శ్రద్ధగా వినండి. ఒకడు ముండ్లు చేత పట్టుకోవడానికి భయపడినట్లు దుర్మార్గులు విసర్జించబడతారు. దేవుడు వారిని కఠినంగా శిక్షిస్తాడు. ముండ్ల కంపలు కాలిపోతాయి, అదే వాటికి తగిన శిక్ష. 30 మంది యోధుల పేర్లు ఇక్కడ పేర్కొనబడ్డాయి. ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గెలిచిన యోధులు వీరు. బెత్లెహేములోని బావి సంఘటన వర్ణించబడింది. దావీదుతో ఉన్నవారు సాహస వీరులు. దావీదుకు దాహమైనప్పుడు 3 యోధులు శత్రువశంలో ఉన్న ఆ బావి నుండి నీరు తెచ్చి దావీదుకిచ్చారు. అలాంటి యోధులు దావీదుకున్నారు. వారికి స్వార్థాపేక్ష లేదు. వారి త్యాగశీలం ప్రశంసనీయమైంది. యోహాను సువార్త 15 అధ్యాయం 13 వచనం, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? దావీదు అనుచరులు ప్రాణాలకు సైతం తెగిస్తారు. మనము కూడా యేసుక్రీస్తు పట్ల అలాంటి ప్రభుభక్తిని కనపరచాలి. సాహసించి వారు తెచ్చిన నీరు తాగడానికి దావీదుకు మనస్కరించలేదు. అది తన సైనికుల రక్తంలాగా కనిపించింది. ఆ నీళ్లు అలాగే పారబోశాడు. దావీదు శపథానికి అతని అనుచరులు ఎంతో ముగ్ధులైపోయారు. ఈ అధ్యాయంలో 18 నుండి 27 వచనం వరకు వృత్తాంతం ఎంతో ఆసక్తిదాయకమైంది. బెనాయా గొప్ప వీరుడు, వీరోచిత కార్యాలు చేశాడు. అబీషై, ఆషాహేలు గొప్ప యోధులు. ఈ రోజున మనం ఆధ్యాత్మిక యుద్ధంలో శత్రువుతో పోరాడుతున్నాము. మన ప్రభువుకు విశ్వాస యోధులు కావాలి. యూదా 3వ వచనం, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, మన విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగేదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. బెనాయాలాగా మనము మంచు కురిసే చోట బావిలో ఉన్న సింహాన్ని జయించాలి. పౌలన్నాడు, ఈ పోరాటంలో నా ప్రాణాన్ని నాకెంతమాత్రమూ ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు. బెనాయా వాడిన ఆయుధం ఒక చేతి కర్ర మాత్రమే. మనము ఆత్మ సంబంధమైన ఆయుధాలు వాడి సైతానును జయించగలం. దావీదు అంతకు ముందు ఒడిశెల రాతితో గొల్యాతును సంహరించలేదా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయిస్తూ అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవానికి జనుల మీద అధికారమిస్తాను అన్నాడు ప్రభు. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, గనుక మనము జయిస్తాము. 24వ వచనం నుండి 30వ వచనం వరకు యోధుల పేర్లు వరుసగా చెప్పబడ్డాయి. 37 పేర్లు రాయబడడం విశేషం. ఈ పేర్లు వినడానికి ఎంతో బాగున్నాయి. ఉట్టి పేర్లే గదా అని నిర్లక్ష్యం చేయకండి. వాటిని జాగ్రత్తగా ఉచ్చరించండి. కొత్త పేర్లు పిల్లలకు పెట్టుకోండి. నోరు తిరగదని ఈ పేర్ల జాబితాను నిర్లక్ష్యం చేయకండి. షమ్మా, హేలెస్సు, ఈరా, బెనాయా, యోనాతాను మొదలైన పేర్లు ఎంతో బాగున్నాయి. దావీదు తన దగ్గర ఉన్న యోధులను ఎంతో ప్రోత్సహించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పేర్లు రాయబడి ఉన్నాయి. బైబిలులోని విశ్వాసులు వీరులు, నిస్వార్థపరులు. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. దావీదు ధైర్యము గల యోధుడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మన నాయకుడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. క్రైస్తవ నాయకులకు నైతిక ఆధ్యాత్మిక బలం తప్పనిసరిగా ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం, సైతాను తన ఇష్టము చొప్పున కొందరిని చెరపట్టాడు. అతని ఉరిలో పడి కొందరు సైతానుకు బందీలైపోతున్నారు. సాధారణ క్రైస్తవులు కూడా ఆత్మ ప్రేరితులై అసాధారణ కార్యాలు చేస్తున్నారు.
దావీదు దగ్గర ఉన్న ఉత్తమ సైనికులు శత్రువులను హతమార్చారు. గాని యేసుక్రీస్తు సైనికులు ఆత్మల రక్షణకై తమ జీవితాలను ఆహుతి చేశారు. ఎందరో దైవ సేవకులు ఆటవిక ప్రజల మధ్య సేవ చేస్తూ హతసాక్షులైన వారున్నారు. దావీదుతో ఉన్న 30 మందిలో ఊరియా పేరు కూడా ఉంది. ఇతని పేరు చెప్పగానే మనకు బత్షెబ జ్ఞాపకం వస్తుంది. యుద్ధ సమయంలో రాజు సెలవిచ్చినా భార్య వద్దకు పోకుండా అంకిత భావంతో సేవ చేసిన విశ్వాస వీరుడు ఊరియా. విశ్వసనీయుడు. సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తు యొక్క ఆధ్యాత్మిక సైన్యంలో ఉన్నావా? నమ్మకంగా పోరాడుతున్నావా? సరే, ఇప్పుడు 2 సమూయేలు 24వ అధ్యాయానికి రండి. దీనితో ఈ గ్రంథం ముగింపుకు వస్తుంది. దేవుడు దావీదుకు ఆజ్ఞ ఇస్తూ అన్నాడు, నీవు ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు. దేవుడు కోపంతో ఈ మాట అన్నాడు. శోధనలు వస్తాయి గాని శోధనలకు లొంగిపోకూడదు. అది పాపమవుతుంది. దేవుడు శోధిస్తాడు అంటే పరీక్షిస్తాడు అని అర్థం. పరీక్షలో గెలిచినప్పుడు విశ్వాసి బలపడతాడు. శోధన అనే నాణ్యానికి 2 వైపులుంటాయి. గెలిస్తే విజయం, లొంగిపోతే పాపం. ఈ అధ్యాయం మొదలయ్యే కాలానికి అబ్షాలోము తిరుగుబాటు జరిగి 12 సంవత్సరాలైంది. జనసంఖ్య లెక్కించడం మంచిదే, అందులో తప్పేమీ లేదుగాని జనసంఖ్య మీద ఆధారపడకూడదు, దేవునిపై ఆధారపడాలి. మనది సంఖ్యాబలం కాదు, దైవబలం, కృపాబలం, విశ్వాసబలం. ఆ విషయంలో దావీదు శోధనకు లొంగాడు. దావీదులో యుద్ధకాంక్ష తలెత్తింది. జనసంఖ్య సేకరించవలసిందని దావీదు యోవాబుకు ఆజ్ఞాపించాడు. యోవాబు అన్నాడు, నీకెందుకీ కోరిక పుట్టింది? దేవుడు నీతో ఉండగా సంఖ్యతో నిమిత్తమేమిటి? కాదు, కూడదు, మీరు జనసంఖ్య సేకరించాల్సిందే అన్నాడు దావీదు. ఆ ప్రకారమే వారు దేశమంతటా సంచరించి 9 నెలల 20 రోజులకు యెరూషలేముకు తిరిగి వచ్చారు. యోవాబు జనసంఖ్య మొత్తం రాజుకు అప్పగించాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి యుద్ధం చేయగలవారు 80 లక్షల మంది, యూదావారిలో 5 లక్షల మంది ఉన్నారు. సోదరీ సోదరులారా, విశ్వాసమనేది జూదం కాదు, చీకట్లోకి కుప్పించి దూకటం కాదు. విశ్వాసము గుడ్డి నమ్మకం కాదు. మన విశ్వాసానికి యేసుక్రీస్తు అనే గట్టి పునాది ఉన్నది. విశ్వాసమంటే విజయమే. అయినా ఇప్పుడు దావీదుకు సంఖ్యాబలంతో పనేమిటి? ముక్కాకలు తీరిన దైవయోధుడు దావీదు. కాని అతడు ఇదే శోధనలో పడిపోయాడు. 10వ వచనం, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు యెహోవాకు మనవి చేశాడు. దేవా, నీ దాసుడనైన నా దోషాన్ని పరిహరించు. ప్రవక్త అయిన గాదు ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడాడు. దేవుడన్నాడు, 3 విషయాలను నీ ఎదట పెడుతున్నాను. వీటిలో నీవు ఏది కోరుకుంటావో అదే నీ మీదికి వస్తుంది. 1, దేశంలో 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 2, నీ శత్రువులకు వెన్నిచ్చి 3 నెలల పాటు పారిపోతావా? 3 దినాలలో నీ దేశంలో కరువు చెలరేగుతుంది. ఈ 3 నీవు ఏది కోరుకుంటావు? దావీదు అన్నాడు, ఇప్పుడు నాకేమీ తోచటం లేదు. గొప్ప చిక్కులో ఉన్నాను. మనుష్యుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడుదునుగాక. దాను నుండి బెయేర్షెబా వరకు దేశం మీదికి తెగులు వచ్చి పడింది. 70,000 మంది హతమయ్యారు. శ్రోతలు వింటున్నారా? నీవు ఎలా శిక్షించబడాలో అది నీవే కోరుకోవాలి అన్నాడు దేవుడు. రాజు చేసిన పాపం జాతి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని కోపం మరల రగులుకోవడానికి కారణం ఇశ్రాయేలు ప్రజల అవిధేయత మాత్రమే. చరిత్రలోని సంఘటనలన్నీ ప్రభువు వశంలోనే ఉన్నాయి. దావీదు తీర్మానమిదే, నేను దేవుని చేతిలోనే పడతాను. దేవుడు శిక్షించినా దీవించినా ఆయన చేతిలో ఉండడం శ్రేయస్కరం. శోధనలు మనల్ని ముట్టడించినప్పుడు
మనస్సాక్షి తేటగా ఉండాలి. మనస్సాక్షి గద్దింపును వినాలి. యోవాబు సలహాను దావీదు లెక్క చెయ్యలేదు. తన స్వాతిశయం కోసం దావీదు జనసంఖ్యను సేకరించాడు. 17వ వచనం, యెహోవా దూత అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు ప్రార్థించాడు, నా పాపానికి నన్ను, నా తండ్రి ఇంటి వారిని క్షమించు, రక్షించు. యెహోవా దావీదుకు ఆజ్ఞాపిస్తూ ప్రవక్త ద్వారా మాట్లాడాడు, అరౌనా కళ్ళంలో బలిపీఠం కట్టించు. అరౌనా ఆ స్థలం ఉచితంగా ఇవ్వడానికి సమ్మతించాడు. 24వ వచనం, రాజంటున్నాడు, నేను అలా ఉచితంగా తీసుకోను, వెల ఇచ్చి నీ వద్ద కొంటాను. ఉచితంగా తీసుకున్న దానిని దేవునికి అర్పించను. 50 తులాల వెండికి ఆ భూమిని కొని అక్కడ దేవునికి బలులు అర్పించాడు. సోదరీ సోదరులారా, గమనించారా? నీ స్వార్జితంలోనుంచి తెచ్చి ఇచ్చిందే కానుక. ప్రతి ఒక్కటీ ఉచితంగా కావాలని కోరే విశ్వాసులున్నారు. ఒక్క పైస కూడా ఖర్చు చేయకుండా భక్తి కబుర్లు చెప్పేవారే వేషధారులు. దేవుని కృప చౌకబారు దినుసు కాదు. యేసు మన కోసమై చెల్లించిన వెల ఎంతో గొప్పది. అరౌనా అనే యెబూసీయుడు యూద మత ప్రవిష్టుడు. అరౌనా కళ్ళం మోరియా కొండ మీద ఉన్నది. అరౌనా దాతృత్వం ఎంతైనా ప్రశంసించదగింది. అరౌనా సత్యదేవారాధికుడు. ఆరాధన ప్రేమను వెల్లడి చేసే ప్రక్రియ. దేవుని కోసం ఎంతైనా త్యాగం చేయగలము. మనకున్నది మాత్రమే కాదు, మనమేమై ఉన్నామో అదంతా ప్రభువుకు సజీవయాగంగా సమర్పించబడాలి. నేను వెల చెల్లించని వస్తువును దేవునికి ఎలా సమర్పించగలను? ఇదే క్రీస్తు నియమం. శిష్యత్వపు వెల చెల్లించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, ప్రభు అన్నాడు, నన్ను వెంబడించగోరేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభువు మరో సందర్భంలో ఒక యువకునితో అన్నాడు, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్లి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకివ్వు, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్లిపోయాడు. ధనవంతుడు ఒంటె అయితే అది సూది బెజ్జంలో దూరినట్లే అతడు పరలోకంలో ప్రవేశించడం. అది దుర్లభం. సోదరీ సోదరులారా, మీ వ్యక్తిగత జీవితాలలో దేవునికి ప్రథమ స్థానమివ్వండి. మీ మనస్సు స్వార్థము నుండి దేవుని వైపునకు మరలాలి. చౌకబారు సమర్పణ అసలు సమర్పణ కానే కాదు. మలాకి 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటోంది? గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీవు నీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపుతాడా? నిన్ను అంగీకరిస్తాడా? యెషయా 1వ అధ్యాయం 11వ వచనం మీరు వినలేదా? విస్తారమైన మీ బలులు నాకేలా? దహన బలులైన పొట్టేళ్లు, బాగా మేసిన దూడల కొవ్వు నాకు వెక్కసమనిపిస్తోంది. కోడెల రక్తమందైనా మేకపోతుల రక్తమందైనా నాకు ఇష్టం లేదు. ఇంతకు ఆయనకు ఇష్టమైంది ఏది? కీర్తనలు 51, 16, 17 వచనాలు. నీవు బలిని కోరేవాడవు కావు, కోరిన ఎడల అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తును ఒక్కసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మనకేమిచ్చాడో చెప్పబడింది. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కోసమై తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. ఈ సందర్భంలో ఒక పిసినారి క్రైస్తవుని సంగతి మీకు చెప్పాలి. అతడు చనిపోబోతున్నాడు. అతనికి తప్పిపోయిన ఒక ఎద్దు జ్ఞాపకం వచ్చింది. అది ఇంకా దొరకలేదు. ప్రార్థన చేస్తూ అతడు అన్నాడట, దేవా, ఆ ఎద్దు దొరికితే
దాన్ని నా పిల్లలకిస్తాను. ఒకవేళ అది దొరక్కపోతే నీవు తీసుకో, అదే నేను నీకిచ్చే అర్పణ. సోదరీ సోదరులారా, ఇదెక్కడి దాతృత్వం? దేవుని బిడ్డలు దాతృత్వపు కృపలో ఎదగాలి. దాతృత్వం దైవలక్షణం. అది నూతన జన్మ ద్వారా దేవుని బిడ్డలకు సంక్రమిస్తుంది. దాతృత్వంలో దావీదు మనకు మంచి మాదిరి. ఈ గ్రంథంలో మనమెన్నో పాఠాలు నేర్చుకున్నాము. దేవుని ఆత్మ వల్ల జీవించేవారే భక్తులు. దేవుని భయం భక్తికి ఆధారం. దేవుని పర్యవేక్షణలో ఎడతెగని దైవ చైతన్యంలో జీవించడమే భక్తి. 2 సమూయేలు 14:14 మనమందరము చనిపోతాము గదా, ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. 9:1 దావీదన్నాడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? మనం ఉపకారానికి అవకాశాలు వెతకాలి, వాగ్దానాలు నిలవబెట్టుకోవాలి, అపకారికి ఉపకారం చెయ్యాలి. 11:1-2 ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఉండమన్న చోట ఉండక దావీదు శోధనలో పడిపోయాడు. అసలతడు యెరూషలేములో కాదు, యుద్ధరంగంలో ఉండాల్సింది. అతని అలసత్వం బెత్షెబాతో పాపానికి నడిపించింది. దేవుణ్ణి స్తుతించాలి. ఇది ఆరాధన. దావీదు ఆరాధన ప్రియుడు. ఉజ్జా ఆరాధనాత్మ లేనివాడు. మీకాలు ఆరాధనా స్తుతి మొదలైన అనుభవాలకు ఎంతో దూరస్తురాలు. విమర్శలు మటుకు చేస్తుంది. 22-23 దావీదు ఆరాధన భావాలు ఎంతో భక్తిరసభరితమైనవి. 6:14 దావీదు యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు. ఇది భక్తి పారవశ్యం. ఆరాధన వ్యక్తీకరణ ఎలాంటిదైనా విమర్శించకూడదు, ప్రశంసించాలి. పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. పాపం చెయ్యకూడదు. అధాటున పాపం చేయడం జరిగితే విరిగి నలిగిన హృదయంతో పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని విసర్జించాలి. వెంటనే జాగు చేయకుండా పాపాన్ని ఒప్పుకోవాలి. దాని నుండి జీవితాంతం వరకు తప్పుకోవాలి. పాపాన్ని దేవుడెంత అసహ్యించుకుంటాడో నీవు అంతగా అసహ్యించుకోవాలి. 24:24 దావీదు నుండి మనం ఉత్తమ దాతృత్వ పాఠం నేర్చుకున్నాము. నైతిక పవిత్రత, వినయ విధేయతలు దావీదులోని విశేష ఆకర్షణలు. ప్రియ శ్రోతలు, ఈ గ్రంథంలో నాయకులకు ఎన్నో పాఠాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక నాయకత్వం గొప్ప ధర్మకర్తృత్వం. క్రైస్తవ నాయకత్వం సంఘమంతటి మీద, సమాజమంతటిపైన గొప్ప ప్రభావం చూపెడుతుంది. నాయకులు దేవుని కఠినమైన క్రమశిక్షణకు గురి అవుతారు. యాకోబు పత్రిక 3:1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకండి. అంటే నాయకత్వం ఎంత ఇరుకైన మార్గమో గుర్తించి దానికి తగ్గ వెల చెల్లించండి అని హెచ్చరిక. ప్రియ శ్రోతలు, క్రైస్తవ విశ్వాసులు, నాయకులు, దావీదు దేవుని హృదయానుసారి అయిన మనిషి. మనము అలాంటి మాదిరిని అనుసరించి జీవించాలి. ఏమంటారు? మన ప్రభువైన యేసు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ, సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.